వెల్కమ్ టు పర్ఫెక్ట్లీ డెలీషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ కరివేపాకు చికెన్. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిలో 1 టీ స్పూన్ నూనె వేసి ఇందులో 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టీ స్పూను మిరియాలు మరియు 1 టీ స్పూను సోంపు వేసి బాగా వేగించి ఇందులోనే అరకప్పు కరివేపాకు కూడా వేసి మంచి సువాసన వచ్చేదాకా దీన్ని వేగించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కించాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 స్పూను ఆవాలు మరియు 1/2 స్పూను సోంపు వేసి ఇందులోనే 2 మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేశాను, అది కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగించాలి. ఇందులో 2 మీడియం సైజు టమోటాలు కూడా తీసుకొని కట్ చేసి వేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు మరియు 1/2 స్పూను పసుపు వేసి బాగా కలిపి మరొక 2 నిమిషాలు దీన్ని వేగించాలి. ఇందులోనే 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను, అది కూడా వేసి బాగా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించాలి. ఇప్పుడు చికెన్లోని నీళ్ళన్నీ బాగా ఎగిరి దీన్ని ఉడుకుతుంది. చూసారా, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయినంత కారం పొడి, అంటే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూను కారం పొడి యూస్ చేస్తున్నాను. 1 టీ స్పూను ధనియాల పొడి కూడా వేసి బాగా కలిపి తగిన నీళ్ళు పోసి మరొక 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించాలి. చూసారా, ఇప్పుడు మనం వేసిన చికెన్ బాగా ఉడికింది. ఒకసారి దీన్ని కలిపి మనము వేయించి పొడి చేసుకున్న కరివేపాకు పొడి వేస్తున్నాను. దీంతోపాటు 1/2 స్పూను గరం మసాలా కూడా వేసి కలిపి ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన రుచికరమైన కరివేపాకు చికెన్ రెడీ అయినట్లే. దీన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి.